అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకుందాం. 4 kgs దాకా తీసుకొచ్చారు ఫిష్. ఆ 4 kgsని శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు వేసి కడుక్కోవాలి నీసు వాసన పోయేదాకా. కడుక్కున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్ల దాకా వేసుకున్నాను. 1/2 స్పూను పసుపు, 3 స్పూన్ల దాకా కారం, గరం మసాలా 2 స్పూన్ల దాకా వేసుకొని, ఇప్పుడు ధనియాల పొడి 3 స్పూన్ల దాకా వేసుకొని, మిరియాల పొడి 1 స్పూన్ దాకా వేసుకొని, ఉప్పు సరిపడగా వేసుకొని 2 నిమ్మకాయల దాకా పిండుకున్నాను. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుందండి. నిమ్మకాయ ముక్కలన్నీ పిండేసుకున్న తర్వాత మొత్తం ఇది కలిపేసుకొని ఒక్కొక్క చేప ముక్కకు గాను పట్టించుకోవాలి. ఇదిగోండి, ఇవి ఇంత శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చాలా నీట్ గా బుర్రలు, తోకలు ఇవన్నీ సపరేట్ గా పులుసు పెడతాను. మిగిలిన ముక్కలన్నీ ఫ్రైకి సపరేట్ గా ఈ మసాలా ముద్దని పట్టించేసి ప్రతి ఒక్కొక్క ముక్కకి పట్టించాలండి. ఒకటి గాను అలాగా మొత్తం ముక్కలన్నిటికి పట్టించేసుకున్నాను. బుర్రలు, తోకలు ఇవన్నీ వాటికి కూడా పట్టించేసుకున్నాను. చిన్న ముక్కలు ఉన్నవన్నీ కూడా పులుసులో వేసేసి నేను పులుసు పెడతాను. ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకుంటాను. ఇవన్నిటిని ఓ బాక్స్ లో వేసేసుకొని పులుసుని ఇప్పుడు పెట్టేస్తానండి. ఇవి బాక్స్ లో వేసుకొని ఎన్ని కావాలో అన్ని ఫిష్ పక్కన పెట్టేసుకొని వేపుకోవడానికి మిగిలిన ఫిష్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను. ఎన్ని ఫిష్లు వేపుకోవాలనుకుంటున్నామో అన్ని ఫిష్లు పక్కన పెట్టేసుకొని ఆ ఫిష్ని 1 గంట సేపు మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత ఆ ఫిష్ని తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో నూనె పోసుకొని హీట్ ఎక్కాక 2 ఫిష్లు తీసుకొని వేపుకోవడానికి వేసుకోవాలి. ఇట్లా వేసుకొని దీనికి మూత పెట్టుకోవాలి. ఓ 3 నిమిషాల తర్వాత టర్న్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్ మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టకూడదు. అలాగా 2 వైపులా కాల్చుకోవాలి. ఓ 3 నిమిషాల తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. 2 వైపులా కాలిపోయిన తర్వాత ఇవి సపరేట్గా తీసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం నూనె వేసి ఇంకో 2 ఫిష్లు వేసుకొని వేపుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 2 ఫిష్లు వేసుకొని సేమ్ దానిలాగే ముందు ఆయిలాగే వేపుకోవాలి. అంతేనండి, ఫిష్ కూడా వేగిపోయాయి. ఇవి కూడా తీసేసుకుందాం. ఇలాగే ఎన్ని ఫిష్లు కావాలంటే అన్ని ఫిష్లు వేపుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని కొత్త వంటకాల కోసం హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.